ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఇప్పుడు ఐడిఎఫ్ వచ్చేసి ఒక మ్యాప్ ను విడుదల చేసింది. అదేంటంటే ఇరాన్ ఎప్పటికైనా సరే ప్రపంచ దేశాలకి, ముఖ్యంగా ఆసియా దేశాలకి చాలా ప్రమాదకరం. కొన్ని దేశాలతో మంచిగా ఉన్నా, కొన్ని దేశాలతో చెడుగా ఉన్నా, మొత్తం ప్రపంచానికే ఇలాంటి దేశం ప్రమాదకరం అంటూ ఐడిఎఫ్ నిన్న ఒక మ్యాప్ ను విడుదల చేసింది. ఆ మ్యాప్ లో మన కశ్మీరు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్లుగా చూపించింది. దాంతో చాలా మంది మన నెటిజన్లందరూ కూడా కోపంగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా నెతన్యాహుకి ట్యాగ్ చేశారు అందరూ కూడా. దాంతో ఐడిఎఫ్ తన యొక్క పొరపాటును గ్రహించి మాది క్షమించండి, మాది తప్పు అయిపోయింది, మేము కేవలం ఇరాన్ పై ఇలాంటి ఉద్దేశంతో చేశాం తప్ప ఇది మ్యాప్ విషయంలో మాత్రం మా పొరపాటే అంటూ ఐడిఎఫ్ అయితే క్షమాపణలు చెప్పింది. మనకు తెలుసు ఇజ్రాయెల్ కావాలని చేయలేదు, కాకపోతే ఇలాంటి పొరపాట్లు మనం చెప్పాలి కాబట్టి ఆ విధంగా నెటిజన్లు అయితే స్పందించారు. దానికి ఇజ్రాయెల్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పి ఆ మ్యాప్ను అయితే తొలగించింది.